ఫీలింగ్ వాళ్ళకి. సిపిఎంకి ఎట్లాగూ జగన్ ఎట్టకు మనకు సీటు ఇడు కాబట్టి గతే ఉందిలే తెలుగుదేశాన్ని గెలిపించేత్త పోలా అనే ఫీలింగ్ వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ షర్మిల వచ్చింది కాబట్టి జగన్ అనుకూలురు అందరూ వచ్చి షర్మిల కన్నా అయ్యాలి, లేకపోతే చంద్రబాబు కన్నా అయ్యాలి. ఈ టైపులో ఇంతమందిని ఇన్ని రకాల వెపన్స్ వేస్తూ ఉన్నాడు. ఇందులో వన్ ఆఫ్ ద వెపన్ ఓ రకంగా చెప్పాలంటే షార్ప్ వెపన్ పవన్ కళ్యాణ్ అవుతాడు. మొదట్లో అనుకోకుండా ఫ్లైట్ అలా వెళ్తా విజయవాడ లాగి నోవాటెల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోయారు చంద్రబాబు గారు. అంటే మొదట్లో ఆయన వెంట ఈయన పడేవారు. ఎప్పుడైతే జైల్లో ఈయన పొత్తు ప్రకటించేశారో పవన్ కళ్యాణ్ గారు, అనుకోకుండా వచ్చిన వరాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ బలం నాకు సరిపోదని అనుకుంటున్నారా? అంటే మీరు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆస్పెక్ట్ని మనం కీన్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పాయింట్ ఉంటుంది. అతను ఏనాడు తెలుగుదేశానికి దూరంగా లేడు. తెలుగుదేశం తరపున వాడబడినటువంటి అస్త్రం అతను ఆంధ్ర రాజకీయాలు. 2014లో పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే అప్పుడే తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోయింది. ఎందుకని? తెలంగాణలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే ఎన్ని వచ్చినాయి? 20 సీట్లు వచ్చినాయి. ఆంధ్రాలో గనక తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు కాబట్టి ఆ రోజున అత్యవసర మార్కులతో విజయం సాధించింది. ఆ రోజునే గనక పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ చేస్తే ఈజీగా వాళ్ళిద్దరు కలిపి 25-30 కొట్టేసేవాళ్ళు. ఎందుకు? బీజేపీ మీద మంచి మూమెంట్ ఉంది, మోడీ ఇంపాక్ట్